సంస్కృతి అంటే రొమెల్లా థాపర్ చాలా సింపుల్గా ఒక మాట చెప్పారు. సంస్కృతి కల్చర్ అంటే సాగు చేయడం. ఈ సాగు చేయడం అనేక స్థాయిల్లో ఫేజెస్లో జరుగుతుంది, అనేక స్థాయిల్లో అనేక దశల్లో జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీరు ఎన్నికల అనంతరం ఏర్పడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మహిళలు ఏం కోరుతున్నారు, సాంస్కృతికంగా ఏం కోరుతున్నారు? అయ్యలారా, మేమేం కోరుతున్నాం అంటే భారత మాతను పూజించండి అని చెప్తున్నారు మీరు, వందే మాత్రం పాడండి అని చెప్తున్నారు మీరు. బాగుంది, రెండు బాగున్నాయి. కానీ నా దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ తో ఉన్న, అసంఘటిత రంగంలో ఉన్న 93% మంది నా తల్లుల్ని సెక్షువల్ లైంగిక వేధింపుల నుంచి కాపాడడానికి మీరేం చేయబోతున్నారో నాకు చెప్పండి. నాకు నిర్దిష్టంగా చెప్పండి, ఈ సంస్కృతిని మీరేం చేయబోతున్నారు. రెండోది, అయ్యా బేటీ పడావోలు బేటీ బచావోలు చాలా బాగుంది, కన్యాత్వ పూజలు బాగున్నాయి, కన్నెరకానికి పాతివ్రత్యానికి స్వచ్ఛతకి మీరిస్తున్న నిర్వచనాలు కూడా బాగున్నాయి. నా ప్రశ్న ఏంటంటే, ఆడపిల్లల్ని కడుపులో చంపేయడం ద్వారా ఆడపిల్లల సంఖ్య తక్కువైపోయి రోజుకి 3 చొప్పున గ్యాంగ్ రేపులు జరుగుతున్న హర్యానాలో, మీరు పరిపాలిస్తున్న హర్యానాలో ఆడపిల్లల్ని రక్షించడానికి మీరు తీసుకునేది ఏంటి? 13వ శతాబ్దంలో ఉందో లేదో తెలియని రాణి పద్మావతి శీలం కోసం, గోమాత జీవితం కోసం మీరు వీధుల్లో అల్లకల్లోలాలు, రైట్స్, హత్యలు, తెగబట్టాలు, మాబ్ లించింగ్లు, మోక శరీవిహారాలు చేస్తారు. కానీ నా దేశ సంస్కృతిలో ఎందుకని ఒక కథువాలో 8 ఏళ్ల పిల్లని తీసుకెళ్లి ప్లాన్డ్ గా, ఆమె వేరే మతానికి చెందింది కాబట్టి దారుణంగా రేప్ చేస్తే నా లాయర్లందరూ ఎందుకని అక్కడ వెళ్ళి ఊరేగింపు చేస్తారు? ఆ లాయర్ని నువ్వేం చేస్తావు? ఆ సంస్కృతికి నాకు జవాబు చెప్పండి. ఎందుకని ఈ సంస్కృతిని మీరు పెంచి పోషిస్తున్నారు? ఒక ప్రక్కన పాతివ్రత్యం గురించి చెప్తావు, కొడుకుల్ని కనమని చెప్తారు నీ ఎంపీలందరూ అక్కడ కూర్చుని. మేం గాజులు వేసుకుని తిరగడం లేదు, బాయ్స్ ఆర్ బాయ్స్ అంటారు నీ రాజకీయ నాయకులందరూ. కానీ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఏ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ఇంత దుర్మార్గమైన ఆధిపత్య స్టీరియోటైపిక్ సంస్కృతి ఈ దేశంలో కొనసాగిస్తున్నారు? బహువిధమైన సుసంపన్నమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని చెప్పి నేను చిన్నప్పుడు అనుకున్నాను. నా ఆహారం మీద ఈ దేశంలో 40% మంది పిల్లలకి ఆవు మాంసం, గొడ్డు మాంసం తింటే తప్ప ప్రోటీన్స్ అందవు. 41% మంది స్టంటెడ్ గ్రోత్ తో వేస్టింగ్ అవుతున్నారు ఈ దేశంలో పిల్లలు. వాళ్ళ ఆహార సంస్కృతిని నాశనం చేయడానికి ఈ ప్రభుత్వాలకు ఏం హక్కు ఉందని అడుగుతున్నా. నీ మతం ఏదైనా కావచ్చు, నీ ధర్మం ఏదైనా కావచ్చు, ఈ దుర్మార్గాన్ని నువ్వు ఎట్లా సంస్కృతిగా కొనసాగిస్తావు? నీ మనోభావాలు గాయపడితే లక్షలాది పిల్లల జీవితాలు నాశనం అయిపోతే నీకు పర్వాలేదా అని అడుగుతున్నాను నేను. ఏ సంస్కృతి గురించి మాట్లాడతాం మనం? ఏ సాంప్రదాయం గురించి మాట్లాడతాం? చీరలు కట్టుకొని తిరిగితే నీకు భారతమాత లాగా నగలు కట్టుకొని గంగిరెద్దులా తిరిగితే నీకు అది సంస్కృతిలా కనపడుతుంది. కానీ ఈ చీరలు, ఈ సాంప్రదాయాలు పాటించినంత మాత్రాన నువ్వు ఏ ఆడపిల్లని ఏ అత్యాచారం నుంచి కాపాడావు అని అడుగుతున్నాను నేను. ఎవరిని కాపాడావు నువ్వు? సీతా స్వయంవరం గురించి చెప్తావు, కానీ ఈ దేశంలో నాకు నచ్చిన వాడిని కులమతాలతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకుంటాను అంటే తెగబడ్డ కాప్ పంచాయతీలు వాళ్ళ జీవితాలని ఆ నడి రోడ్డు మీద నరికి ఫర్మానాలు జారీ చేస్తా ఉంటే నువ్వు ఏ గాడిదల గుడ్లు పడుతున్నావు అని చెప్పి అడుగుతున్నాను. అదే నీ సంస్కృతి. నీకు జోక్యం చేసుకోవడం చేత కాకపోతే కాప్ పంచాయతీలతో ఆడవాళ్ళు తేల్చుకుంటారు ఏ సంస్కృతి ఉండాలో అక్కర్లేదు. సనాతనమైన ప్రతిదీ గొప్పది కాదు. ఈ దేశ సంస్కృతి నశించిపోతుందని నువ్వు బాధపడడానికి, నీ మనుస్మృతికి, నీ వ్యాకరణానికి, నీ పనికి మాలిన సనాతన ధర్మాచారాలకి విలువివ్వకపోవడం ఒకటే నీ దిగులైతే, ఎందుకు తెచ్చావు ఈ దేశంలో సెల్ ఫోనుల్ని, పోర్నోగ్రఫీని, అత్యధికంగా ఒక్క సోషల్ ఇంజిన్ ని, సెర్చ్ ఇంజిన్ కూడా నియంత్రించలేని పద్ధతిని నువ్వు ఎందుకు తెచ్చావు? ఒక సింగపూర్ పోర్నోగ్రఫీని నిషేధిస్తుంది, నీకంటే అభివృద్ధి చెందిన దేశం. ఒక జపాన్ నిషేధిస్తుంది, నీ చేత ఎందుకు కావట్లేదని అడుగుతున్నాను. సంస్కృతి గురించి మాట్లాడే హక్కు నీకుందా? ఏ సంస్కృతి గురించి మాట్లాడుతాం? ఏమి సాగు చేస్తున్నావు నువ్వు ఈ దేశం గడ్డ మీద? బహువిధమైన సుసంపన్నమైన నా దేశ సంస్కృతి, నా జాతి సంస్కృతి కాదు. పెద్ద అబద్ధాలు మాట్లాడుతున్నావు పార్లమెంట్ సాక్షిగా. నువ్వు జాతి సంస్కృతి మాట్లాడుతున్నావు. భారతదేశం అనేక జాతుల సమాహారం, వేల పాయలుగా కలిసిన సుసంపన్నమైన సంస్కృతి నా దేశ వారసత్వం. దాన్ని కుదించి ఒక బ్రాహ్మణ సంస్కృతీకరించబడిన ఒక పనికి మాలిన ఆధిపత్య సంస్కృతిలో నువ్వు కుదించి చూస్తుంటే, దాన్ని సంస్కృతి పేరు మీద నువ్వు ప్రమోట్ చేస్తుంటే, నువ్వు ఏ ప్రజాస్వామ్యానికి బాధ్యత వహిస్తావని నేను అడగదలుచుకున్నాను. నీ రాజకీయ సంస్కృతి ఏంటని నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఏ పురుషాధిక్యపత్యాన్ని, మ్యారిటల్ రేప్ నా కుటుంబ వ్యవస్థ యొక్క సంస్కృతి. ఈ మ్యారిటల్ రేపుని కనుక నేను నేరం చేస్తే నా కుటుంబం నాశనం అయిపోతుందంటే, ఈ కుటుంబ అణచివేత సంస్కృతి, స్త్రీల శరీరాల మీద జరిగే అణచివేత సంస్కృతిన నువ్వు ఈ దేశ సంస్కృతిగా ప్రపంచంలో చాటింపదలుచుకున్నావు? దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూసి నంభోరు జోరు దేశమున నుండగా చూచిన ఏ దురాత్ము అన్నాడు. ఎవరు? భీముడు. అరే, నీకు రాజ్యం మదమెక్కి
తొడల మీద కూర్చోమని పిలిచావు కాబట్టి నీ తొడలు విరగొడతాను అన్నాడు. ఆ సంస్కృతి గురించి ఎందుకు మాట్లాడలా? రాజ్య మతంతో ఒక కథువాలో, ఒక యూపీలో ప్రతి చోట ఈ ఆధిపత్య రాజకీయాలు బ్రతికే చట్వోట దాచేపల్లితో సహా ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్న వాళ్ళు వీరంగా లేస్తుంటే ఇది దారుణి రాజ్య సంపద మదం కాకపోతే ఏంటని అడుగుతున్నా. ఈ మదించిన సంస్కృతినా నువ్వు ఈ దేశ సనాతన సంస్కృతి కింద పెడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలుసా నీకు ఈ దేశ సంస్కృతి యొక్క పునాదులేంటో నీకు తెలుసా? 27 రకాల సంకర జాతుల్ని గుర్తించాడు చాణక్యుడు అర్థశాస్త్రంలో. చంద్రగుప్త మౌర్యుడా లేకపోతే గౌతమిపుత్ర శాతకర్ణ గురించి నేను మాట్లాడట్లా, మాతృస్వామ్య సంస్కృతి గురించి మాట్లాడట్లా. ఇక్కడ వనరులన్నిటికీ కాపలా ఉన్న కనకదుర్గ అమ్మదేవతల యొక్క అద్భుతమైన సనాతన సంస్కృతి సాక్షిగా నేను మాట్లాడుతున్నా. నువ్వు ఈ దేశంలో మాతగా కొలుస్తున్న ఆ గ్లామర్ తారకి నువ్వు ఇస్తున్నది ఏంటి? మమ్మల్ని మాతలుగా, చెల్లెళ్ళుగా, అక్కలుగా బతకమని చెప్తున్నావు. కానీ నా దేశపు గడ్డ మీద ఒక స్త్రీగా, ఒక బిడ్డల్ని కాపాడే స్త్రీగానే కాదు, ఒక నాయకత్వం వహించే స్త్రీగా మాతృ పరంపర కొనసాగించిన దేశం నాది. నువ్వెవడే మధ్యలో ఈ ఆధిపత్య సంస్కృతి నా నెత్తి మీద రుద్దడానికి? ఈ ఆధిపత్య సంస్కృతికి నీకు తోకగా నిలబడింది నువ్వు దేశాలన్నీ తిరిగి అడుక్కొస్తున్న పనికి మాలిన దిగజారిన పాశ్చాత్య సంస్కృతి. నువ్వు మా ఒక పక్కనే సనాతన ధర్మం చెబుతావు నా నెత్తినెక్కడానికి పురుషాధిక్యతని, రెండో ప్రక్కన ఆధునిక పురుషాధిక్యతని ఆల్ఫా మేల్ లెక్కన నా నెత్తిని తీసుకొచ్చి కూర్చోబెడతావు. ఏం పాటిస్తున్నావు నువ్వు? ఈ దేశంలో నువ్వు సంస్కృతిని సాగు చేయడం లేదు, ఈ దేశంలో నువ్వు ప్రజాస్వామ్య సంస్కృతిని సాగు చేయటం లేదు. ఈ దేశంలో వాళ్ళ శరీరాల మీద, జీవితాల మీద విచ్చలవిడిగా నృత్యమాడుతున్న ఈ ఆధిపత్య సంస్కృతిని నాశనం చేయాల్సిన బాధ్యతని ఎంతమంది మేధావులు నీకు నొక్కి చెప్పినా దాన్ని కూడా సర్వనాశనం చేస్తున్నావు. దానికి నిదర్శనమే నిన్న భూపేన్ హజారికా నిశ్శబ్ద గంగా బెహతీ హో కుయోం కరే హాహాకార్. ఈ రెండు పక్కల నువ్వు నిశ్శబ్దంగా ప్రవహిస్తూ ఉంటే నీ గట్లకి రెండు పక్కల హాహాకారాలు చేస్తున్న లక్షలాది మంది నీ పిల్లల్ని చూస్తూ కూడా నువ్వు నిశ్శబ్దంగా ప్రవహిస్తావేంటి గంగా అన్న భూపేన్ హజారికా భారతరత్నని తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి, ఈ దేశంలోకి వచ్చిన వాళ్ళని వెనక్కి తిప్పి పంపించాల్సిన పరిస్థితి నువ్వు ఎందుకు కల్పించావు అని అడుగుతున్నా. ఇదే నువ్వు చెప్పేది సంస్కృతి? ఇదే నువ్వు భుజానేసుకుని మోస్తున్న ఈ దేశ వారసత్వ సంపద? ఎవరైతే ఈ దేశంలో అన్ని రకాల ఆధిపత్యాలని, కుల మత పురుష ఆధిపత్యాలని, ఆధునిక టెక్నాలజీ హైపోక్రసీని, స్టీరియోటైప్ని పోషించదలుచుకున్నారో వాళ్ళు గద్దెలెక్కారు. వాళ్ళని మేము అడుగుతుంది, మీరు ఇకనైనా మేము ఎక్కువ అడగట్ల, రాజ్యాంగం సాక్షిగా ఏ హక్కులైతే, ఏ సాంస్కృతిక హక్కులైతే ఈ దేశ ప్రజానీకానికి ఉన్నాయో, ఆహార్యం కావచ్చు, ఆహారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, ఎంపిక చేసుకునే హక్కు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ హక్కులు మాకివ్వడం నీ బాధ్యత. మేం సంస్కృతిని మారుస్తాం. చీరలు కట్టుకొని తిరిగి, నగలు పెట్టుకొని గంగిరెద్దులా నీ వెనకాల తిరిగే ఆడవాళ్ల కాలం గడిచిపోయింది. ఆ స్టీరియోటైప్స్ని మేము బ్రేక్ చేస్తాం. నీ వల్ల కాదు ఆపటం. నువ్వు ఆపాల్సిన బాధ్యత ఉంది. నువ్వు ఒక ప్రజాస్వామ్య సమాన సంస్కృతిని పోషించాల్సిన బాధ్యత ఉంది. అది చెయ్యమని కొత్త ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.